ఉల్లికి పరిహారం అందిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు సంఘీభావంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలిచిన పరిస్థితి. ఆ రైతులతో మాట్లాడడం జరిగింది. అసలు ఏం మాట్లాడారు, ఏ విధంగా ఉంది రైతుల యొక్క పరిస్థితి అనేది అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్న వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఏమంటారు? మొన్నటిదాకైతే ఈ యొక్క గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని చెప్పారు. అది పూర్తిగా ఎత్తేసి ఈరోజు పరిహారం ఇస్తామంటున్నారు. మరి పరిస్థితి ఏంది? రైతులతో మీరు మాట్లాడరు కదా, ఏమంటున్నారు రైతులు? రైతులకు మొదటి నుంచి అన్ని రకాలుగా మోసం జరుగుతుంది. ఇందాక రైతులే చెప్తున్నారు, మాకు జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాలు మంచి రేట్లు ఉన్నాయి, రేట్ లేకున్నా కూడా మాకు ఎంత ఖర్చు అవుతుందో దానిపైన ఇంకా కొంత తీసి కొనడం జరిగిందని చెప్తున్నారు. అదే కాకుండా ఈరోజు ఉల్లి రైతుల గురించి ఏమాత్రం ఆలోచించలేదు. మేము మార్కెట్ ఆడిపోయి మా పార్టీ నాయకులందరూ పోయి ఆడ గలాట చేసిన తర్వాత 1200 ఇస్తామన్నారు. 1200 కూడా సరిపోదు, క్వింటాలకు కనీసం 2500 కావాలని అడిగితే దానికి పట్టించుకోలేదు. సరే రైతులు ఎంతో కొంత చచ్చినట్టు పెళ్లికి వచ్చిందే కట్టమన్నట్టు రైతులు 1200 వచ్చినా ఏదో సగం అప్పన్న తిరుగుతుంది అనుకొని రైతులు ఏదో కొంత ముందరకు వచ్చి మొత్తం పీకేసుకుంటుంటే ఈరోజు 1200 కూడా లేదు, 20,000 ఇస్తాము ఎకరాకు అంటున్నారు. హెక్టార్కి 50,000. ఎకరాకు 1,00,000 నుంచి 1,50,000 వాళ్ళ ఖర్చు వస్తుంది. నువ్వు ఎకరాలో 100 క్వింటాలు వస్తే 100 క్వింటాలు కొంటే 1,20,000 అవుతుంది. అంటే 1,20,000 ఇవ్వడానికి తప్పించుకోవడానికి 20,000 ఇచ్చి వాళ్ళని మోసం చేస్తుండవు. మళ్ళీ అచ్చెన్నాయుడు గారు ఏం చెప్తారు, వాళ్ళకు గవర్నమెంట్ కష్టాలలోనే వాళ్ళకు హెక్టార్కి 50,000 ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకున్నాట. ఏమి హెరిటేజ్ అమ్మిస్తున్నాడా? హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీ అమ్మి రైతులకి ఇవ్వడంలా, రైతులు కట్టినటువంటి పన్నులలో నుంచి రైతులకు ఏమైనా అడుగుతున్నాం. అంతేగాని ఆయన హెరిటేజ్ అమ్మించినంత డ్రామాలు ఆడుతున్నారు. ఈరోజు కూడా మేము చెప్తున్నాం, మీరు హెక్టార్కి 50,000 ఇవ్వండి. తర్వాత ఏదైతే మీరు పంటకు 1200 క్వింటాలకు ప్రకటించినారో హెక్టార్కి 50,000 ఇస్తూ క్వింటాలకు 1200 చొప్పున మీరే కొనండి. అప్పుడు రైతుకు అంతో ఇంతో మిగలదు, కానీ అప్పుల పాల నుంచి బయటపడతారు. వాళ్ళ కష్టం నష్టమవుతుంది అంతే. కాబట్టి ఇది మా డిమాండ్. ఇప్పుడు కూడా రైతులు చాలా ఇబ్బందులలో ఉన్నారు. 20,000 ఇచ్చి చేతులు దులుపుకోవాలనుకుంటే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా మేము వెంట పడతాం. ఏమి పవన్ కళ్యాణ్ సినిమాకు 1000 రూపాయలు టికెట్ పెడుతున్నారు. 1000 రూపాయల టికెట్ పవన్ కళ్యాణ్ సినిమాకు పెట్టినప్పుడు ఈడ 100 కేజీల ఉల్లిగడ్డకు 1200 వేయలేరా? ఒక మనిషి సినిమా చూస్తే 1,000-1,200 పెట్టారు. ఈడ 100 మందికి 100 కేజీలు తినొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ సినిమా మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ధ్యాస రైతుల సమస్యల మీద, రైతుల గిట్టుబాటు ధర మీద లేదా మీకు? ఇది మాత్రం చాలా అన్యాయం. రైతుల ఉసురు కొట్టుకుంటారన్న విషయాన్ని మర్చిపోకండి. మీరు చెప్పండి, అంటే గిట్టుబాటు ధరను ఎత్తేసి ఈరోజు పరిహారం అంటున్నారు. మరి దానివలన రైతు పూర్తిగా లాభం పొందుతాడా? మనకందరికి తెలిసిందే, ఈ ప్రభుత్వము ప్రతిదీ మోసము, చెప్పిన మాట మీద నిలబడకపోవడం. మీరు చూస్తే రైతులతో ఇంతకుముందు మీరు కూడా మాట్లాడినారు, దాదాపు ఎకరాకు 1,00,000 నుంచి 1,20,000 వరకు పెట్టుబడి వ్యయం వస్తుంది. కానీ ఈరోజు అవన్నీ కూడా మార్కెట్కి పోతే 400-500 కొంటున్నారు. సరే, ప్రభుత్వం కొంతవరకు స్పందించి 1,200 రూపాయల మద్దతు ద్వారా అని అన్నారు. అదైనా కూడా ఇస్తే రైతులు నష్టపోకుండా వాళ్ళ పెట్టుబడి వరకన్నా వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు. కానీ ఈరోజు ఏమైంది, దాదాపు 50,000 ఎకరాల్లో మన కర్నూలు జిల్లాలో ఉల్లిగడ్డ పండిస్తూ ఉన్నారు. దాదాపు ఒక 600 నుంచి 700 కోట్లు ఆ 1,200 ప్రకారం కూడా కొనగలిగితే ఒక 600 నుంచి 700 కోట్లు ప్రభుత్వానికి భారం అవుతుంది. కానీ ఈరోజు ఆ భారాన్ని కూడా తగ్గించుకొని రైతుల్ని ఏ విధంగా మోసం చేయాలి అంటే తన యొక్క అమరావతితో ఇంకోటి ఏదో కార్యక్రమాలు పెట్టుకొని రైతులకు ఈరోజు 20,000 ఎకరాకి ఇస్తామని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా పచ్చిగా రైతుల్ని చెప్పిన మాట ఒకటి చేసింది ఒకటి అని చెప్పి మోసం చేయడం తప్ప వేరే లేదు. ఈరోజు 20,000 ఇస్తే మార్కెట్లో యొక్క వాళ్ళ పంట 200, 300, 400 కింటానికి పోతే రైతు ఏ విధంగా సర్వైవ్ కావాలి, బతకాలి? ఇంకా రాబోయే కాలాల్లో కానీ ఇప్పుడు ఈ పంటలు కూడా ఈ అకాలమైన వానలు పడుతున్నాయి. 100 క్వింటాల దిగుబడి కూడా వచ్చే పరిస్థితులు లేవు. ఇక్కడ కూడా పెట్టిన పెట్టుబడిలో సగం వస్తే కూడా చాలా భగవంతుడు అనే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు.
ప్రభుత్వం ఏదైనా కూడా ఒక ప్రభుత్వం ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం రైతులకు ముఖ్యంగా మనకందరికీ అన్నం పెడుతున్నటువంటి రైతులకి వెన్నెముక ఉండాల్సిన ప్రభుత్వం ఒక 600 కోట్లు ఖర్చు పెడితే రైతులందరూ కూడా తృప్తిగా ఉండగలరు. ఈరోజు చెప్పిన మాట 1200 కొంటారంటే కొంతవరకు రైతులు ఆశపడ్డారు. ఈరోజు మళ్ళీ మార్కెట్కి తీసుకుపోయి లేదు మేము కొనట్లేదు, మీకు హెక్టార్కి 20,000, దాని మీద కూడా ఇంకా నిర్ణయం లేదు, మీకు విధి విధానాలు మేము కల్పిస్తాము, ఇవన్నీ విధి విధానాల తర్వాత మేము చేస్తామంటున్నారు. అదేవిధంగా 1200 ప్రకారము 20 రోజుల కిందట 25 రోజుల కిందట కూడా పంటలు కొనుగోలు చేసింది ప్రభుత్వం. కానీ ఈ రోజు వరకు కూడా డబ్బులు రాలేదు. ప్రజలకు ఒక పూర్తి అభద్రతాభావం, రైతులకు ఎస్పెషల్లీ రైతులకు పూర్తి అభద్రతాభావం. ప్రభుత్వం ఏ ప్రకటన చేసినా కూడా ఇది చివరి వరకు నిలబడుతుందా లేదా, వీళ్ళని నమ్మొచ్చా లేదా అనే పరిస్థితిలో రైతులు ఉన్నారు. మరి ఎట్లా చూడొచ్చు అంటే రైతుల పట్ల ప్రభుత్వం ఆలోచించే విధానాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది పూర్తిగా మోసం చేయడానికి ఆలోచనలే తప్ప ఏదైనా రైతులకు న్యాయం చేయాలి, రైతులకు మరి ఏదైనా గిట్టుబాటు ధర, మద్దతు ధర ఇవ్వాలి, వాళ్ళ జీవితాలు బాగుపరచాలన్న ఆలోచన లేని ప్రభుత్వము. ముందు క్రాప్ బుకింగ్ చేసి ఉండాల్సింది. మరి ఇన్సూరెన్స్ గురించి కూడా ఏం ఆలోచన, అగ్రికల్చర్ ఆఫీసర్ రైతు భరోసా కేంద్రాలు కూడా మూసేసినారు. అసలు వ్యవసాయాన్ని అంతా దండగ చేసి పక్కన పడేసి ఈరోజు వచ్చి ఏదో 1200 ఇస్తున్నారంటే ఆశపడి ఉంది అందరు రైతులు, వస్తున్నారులే 1200 అని. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా అది కూడా మోసం చేసేసి మళ్ళీ హెక్టర్ లెక్క మాట్లాడి 50,000 ఇస్తామని చెప్తున్నారు. 1,50,000 డిమాండ్ చేయడానికి కోడుమూరు రైతులు, ముఖ్యంగా ఈ పంట వేసినటువంటి రైతుల్లో 10% కొనడం జరిగింది. 90% రైతులు నష్టపోయినారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ పురుగు మందు తాగి చావాలన్నా మరి ఏం చేయాలో ఈ కూటమి ప్రభుత్వంలో వ్యవసాయం దండగా అన్నది మళ్ళొకసారి అందరికీ తేటతెల్లమైందని నేను ప్రజల తరఫున మనవి చేస్తున్నాను. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే పవన్ కళ్యాణ్ తన సినిమా టికెట్లను పెంచుకోవడానికి ఆలోచిస్తున్నారు, కానీ ఖచ్చితంగా ఈ యొక్క రైతులు పడుతున్న ఇబ్బందులు కానీ వారి యొక్క సమస్యలు కానీ వారికి ఒక గిట్టుబాటు ధర కల్పించాలనే ఒక ఆలోచన లేకపోవడంతో రైతులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈ యొక్క రైతులను ఆదుకునే విధంగా గిట్టుబాటు ధర కల్పించేదాకా తమ పోరాటం కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.